గారు గాని, మంత్రి ఆయన ఉన్నారు కదా! నారా లోకేష్ గారు గాని, తర్వాత డిప్యూటీ సీఎం గాని, ఇప్పుడు ఈ వాలంటీర్ల గురించి అసలు కనీస స్పందన ఏమైనా ఉందా? స్పందిస్తున్నారా అసలు వాళ్ళ గురించి? సార్ ప్రభుత్వంలో రాకముందు వాలంటీర్ వ్యవస్థను 10,000 ఇచ్చి కొనసాగిస్తామనండి. గెలిచిన తర్వాత అయితే వీళ్ళున్న ప్రస్తుత ముఖ్యమంత్రులు బాలవీల డోరాంజన స్వామి గారు కానీ, లోకేష్ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటీర్ వ్యవస్థ రెన్యువల్లో లేరు. లేని బిడ్డకు పేరు ఎలా పెట్టాలని కారణంతో వాలంటీర్ సాకులు చెప్పి వ్యవస్థను పక్కన పెట్టే తప్పు ధోరణి చేస్తుండండి. కాబట్టి అలాంటి ధోరణి ఉంటే ఇకనైనా ఆపేసి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చి ముందుకు పోతే మేము కూడా 2 లక్షలు ఉన్న వాలంటీర్లు రోడ్డు మీద వచ్చి 2,60,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయండి. కాబట్టి ఆయన ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తాము అన్నారు కదా, ఉందా మీకు అలాంటి భద్రత ఏమైనా? సార్ ఆయన ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు కానీ 2,60,000 మంది ఈరోజు రోడ్డు మీద పడేశారండి. కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం సార్. మరి ఇప్పుడు అసలు వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదు అని అన్నారు కదా, మరి ఇప్పుడు మీ వల్ల ఉపయోగం లేనప్పుడు ఇప్పుడు మీకు 5,000 నుంచి 10,000 జీతాలు ఇచ్చేందుకు కొనసాగిస్తామని చెప్పారు. సార్ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగం లేదన్నారండి. కానీ మొన్న వచ్చిన కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ జీవోనే లేదన్నారు. కానీ వాలంటీర్లను ఎక్కడున్నా సరే పిలిచి ఈ వరదల్లో బుడిమేర వరదల్లో వచ్చి వాలంటీర్ వ్యవస్థను వినియోగించుకున్నారండి. కాబట్టి వ్యవస్థ లేని జీవో లేదన్నారు. మరి వాలంటీర్ వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారండి? మా దగ్గర ప్రతి సాక్ష్యాలు ఉన్నాయండి. బాలడోల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడింది కానీ, నిమ్మల రామనాయుడు గారు మాట్లాడింది కానీ, ఇక్కడ ఉన్న ప్రస్తుత కలెక్టర్ గారు చెప్పి జీవో పాస్ చేసిన ప్రతి ఆర్డర్ కాపీ మా దగ్గర ఉన్నాయండి. జీవో లేదన్నారు. వాలంటీర్ వ్యవస్థను వరదల సమయంలో ఎలా ఉపయోగించుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. మీకు బకాయి వేతనాలు చెల్లించాలని అడుగుతున్నారు కదా, మీకు ఎంత బకాయిలు ఉన్నాయి? సార్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు 10,000 ఇస్తామని హామీ ఇచ్చారండి. మాకు 9 నెలలు గడిచింది. ఈ నెలతో మాకు వచ్చి రావాల్సిన 90,000 మాకు ఇచ్చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఈరోజు విజయవాడలో భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నామండి.